స్థానిక సంస్థల నేపథ్యంలో గ్రామ స్థాయిలో పార్టీని ప్రతిష్టపరిచి విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీలోని ముఖ్యమైన నేతలకు గాలం వేసి తమ వైపు తిప్పుకొని గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ సాధించి సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు మండలాల వారీగా సమీక్షలు జరుపుతూ పార్టీ బలోపేతానికి వ్యూహాలు పన్నుతున్నారు. పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ ముఖ్యమైన నాయకులకు సూచనలు ఇస్తూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి నేతలను కార్యకర్తలను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల మేలు జరుగుతుందని వివరిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరో 4 ఏళ్ల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి తమకు భవిష్యత్తు ఉంటుందని ఇతర పార్టీల వారు కూడా భావిస్తున్నారు. నిరాశతో ఉన్న ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నాగరాజ్ యాదవ్ గారు పనిమంతుడు కాబట్టి కష్టపడి పనిచేస్తాడు కాబట్టి ఆయన జాయిన్ కావాలని చెప్పి మన నాయకులందరూ కూడా కోరుకున్నారు. వారితో మాట్లాడినరు. వారు కూడా పెద్దల మాట విని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా పెద్దలందరూ కూడా ఈ చేరిక కార్యక్రమానికి వచ్చిండ్రు అంటే నాగరాజు గారి మీద వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఈరోజు మా చైర్మన్లు అందరూ ఉన్నారు ఇక్కడ. మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఈ వేదికలో జాయిన్ చేసుకున్నారు. మీరు కూడా ఇంత గౌరవం మీకు పార్టీ ఇచ్చింది, పార్టీ నాయకులు ఇచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనీకే పాత కొత్త అందరినీ కూడా కలుపుకొని గ్రామంలో అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరిగేది ఉంది. వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇప్పుడు చిన్నదారిపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళు ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, దాదాపు సంవత్సరం అయితా ఉంది. ఎక్కడో భౌతిక దాడులకు దిగిన ఒకరిద్దరి మీద కేసులైనాయి తప్ప ఎక్కడ కూడా రాజకీయ వేధింపులతోటి ఒక్క కేసు కూడా ఈ సంవత్సరం లోపల కాలే. అదే గత ప్రభుత్వంలో వందల వేల కేసులు పార్టీ మారాలని చెప్పో, లేకుంటే భూమి కబ్జా చేయాలని చెప్పో, లేకుంటే తక్కువ ధరకు అమ్ముకోవాలని చెప్పో రకరకాల పద్ధతుల్లో కేసులు పెట్టిన విషయం తెలుసు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాట ఇచ్చినాం, ఎక్కడ కూడా కక్షలతోటి ఉండం. ఏ పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు, చట్టానికి లోబడి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎవరి మీద కూడా ఒత్తిడి కానీ వేధింపులు కానీ ఉండవని చెప్పినాం. అట్లనే ఈ సంవత్సరం పాటు మేము ఆ విధంగానే పనిచేసినాం. ఎవరి మీద ఒత్తిడి లేదు. మా పార్టీలకు రా అని చెప్పి ఒకరి మీద కేసులు పెట్టడము అది మా సంస్కృతి కానే కాదు. గ్రామంలో ఎన్ని పార్టీలు ఉంటే వాళ్ళ ఇష్టానుసారం ఆ పార్టీలో పనిచేసుకోవచ్చు. దానికి మేము ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టబోం. కాకపోతే మంచి నాయకులు ఎక్కడ ఉంటారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుకుంటాం. వాళ్ళకు నాయకత్వం అప్పచెప్పి అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దళారీ వ్యవస్థను పక్కకు తీసినాం. ఎవరు కూడా సంక్షేమ కార్యక్రమాల కొరకు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా అధికారుల దగ్గర పేరు రాయించుకోవాలి, మన నాయకుల దగ్గర పేరు రాయించుకుంటే అర్హతను బట్టి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల్లో అందరికీ అన్ని రకాలుగా మేలు చేసేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.